రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా ఒకటే చర్చ, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి. అలాగే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినప్పటికీ ఇటు ఇండియా కూటమి కావచ్చు, తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, తర్వాత టీడీపీ కూటమి కావచ్చు, అలాగే తెలంగాణలో కూడా పార్లమెంట్ సంబంధించి ఎన్నికల్లో కూడా డెఫినెట్గా మాదే 13 నుంచి 14 స్థానాలు వస్తాయి. అలాగే దేశంలో కూడా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి 4 కేంద్ర మంత్రులు అని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. తర్వాత కాంగ్రెస్ కన్నా ఒక్క సీట్ అయినా సరే మాకే ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇటు బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ నేతలు అయితే ఏకంగా 12 సీట్ల వరకు మాకు వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. సో అంటే వీళ్ళు ఎవ్వరు కూడా ఎగ్జిట్ పోల్స్ని నమ్మట్లేదా? మరి అసలు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? సో ఎగ్జిట్ పోల్స్ గురించి ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో వేల కోట్ల బెట్టింగ్ జరుగుతుంది అనే మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు భరత్ భూషణ్ గారు ఉన్నారు. సో వారిది కూడా ఒక సర్వే సంస్థనే, దాదాపుగా వాళ్ళు కూడా ఒక 5 సంవత్సరాల నుంచి ఉన్నారు, అబ్జలేట్ పొలిటికో సర్వే సంస్థ. సో చెప్పండి భరత్ భూషణ్ గారు, ఎందుకు ఇంత హడావిడి జరుగుతున్నట్టు? ఏంది అసలు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వగానే అదేదో రిజల్ట్స్ వచ్చేసినాయి, ఇంకా రేపు ఎల్లుండి మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం అన్నంత జనాలు ఎందుకు ఆ రేంజ్లో వెళ్ళిపోయినారు? అసలు ఎవరైనా ఈ టైంలో పట్టించుకోవాల్సింది, ఆ ప్రభుత్వం వస్తే మాకేం చేస్తారు, మాకు డెఫినెట్గా ఈ ప్రభుత్వం రాబోతుంది, మాకు కొన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి అని చెప్పేసి ఇవి ఆలోచించాలి. కానీ బెట్టింగ్స్ కావచ్చు, మా నాయకుడే గెలుస్తున్నాను, అదొక మైకం, ఒక గంజాయి కొడితే ఒక మైకంలోకి ఎట్లా వెళ్ళిపోతారో ఆ మైకంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నట్టు? మన లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ ముగియడంతో జూన్ 1వ తారీఖున చాలా చాలా వింత చాలా రకరకాలైన ఎగ్జిట్ పోల్స్ చూడడం జరిగింది. నేను యాజ్ అన్ అనలిస్ట్ ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఈసారి ఎగ్జిట్ పోల్ ఇవ్వలేదు ఏపీకి. నేను 3 years బ్యాక్ యూపీకి ఇచ్చాను, తర్వాత వీ గేవ్ ఫర్ కర్ణాటక ఆల్సో. బట్ ఈసారి మేము ఇవ్వలేదు అఫీషియల్గా ఎక్కడ. బికాజ్ అంటే చేసి కూడా ఇవ్వలేదా, లేకపోతే కావాలని? లేదు, చేసాము, బట్ వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్, అసలు చాలా అబ్జర్వేషన్స్ ఉన్నాయి, క్రూషియల్ అబ్జర్వేషన్స్ దట్ వీఆర్ క్లోజ్లీ ఫాలోయింగ్ ఏపీ పాలిటిక్స్ వెరీ క్లోజ్లీ. లాస్ట్ జస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ హీట్ అలయన్స్ అవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అని వీఆర్ వెరీ డీప్ ఇన్ టు ఆల్ దట్ అనాలిసిస్. ఐ డెంట్ మీన్ టు సే మేము ఏపీ చేయలేదని, మేము చేసాము. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఇచ్చింది మనం కాన్ఫిడెంట్గా ఉండగలగాలి, చెప్పగలగాలి. ఇన్ని నెంబర్స్ వస్తున్నాయంటే ఎక్కడ వస్తున్నాయని మీరు అడిగితే నేను ఇక్కడ వస్తాయి, ఎందుకు వస్తాయని చెప్పగలగాలి. సో అది చెప్పేంత పరిస్థితులు అంత ఎవిడెంట్గా లేవు. ఉన్నాయా లేదా అనేది మనం కనుక్కునేంత ఇది లేదు అని నా ఒపీనియన్ అనమాట ఏపీలో. బట్ ఇన్ని ఒపీనియన్ పోల్స్ రావడం, ఎగ్జిట్ పోల్స్ రావడం, ఎస్పెషల్లీ ఒపీనియన్ పోల్స్ ఎండ్ డేట్ ముందే అయిపోతుంది పోలింగ్కి ముందు. బట్ ఎగ్జిట్ పోల్స్కి చాలా ఇదైంది, హడావిడైంది, చాలా వచ్చాయి, చాలా స్క్యూడ్ వచ్చాయి. అసలు స్క్యూడ్ పాసిబుల్లా? స్క్యూడ్ అంటే ఒకరికి చాలా తక్కువ వచ్చి ఒకరికి ఎక్కువ రావడం, ఇలా అలాంటివి అసలు పాసిబుల్ ఏపీ? ఇవన్నీ మేము చాలా డీప్ అనాలిసిస్ చేసాం. సో అవన్నీ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ మై అబ్జర్వేషన్స్ హియర్ ఈరోజు ఈ డిస్కషన్లో. అందుకే ఈ ఎగ్జిట్ పోల్స్లో నిజమెంత అనే దాని గురించి నేను ఏపీలో చాలామంది కాంటాక్ట్ చేశారు, నేను కాంటాక్ట్ చేశాను. చాలామంది దేవర్ నిజంగా ఆసక్తికరంగా ఉన్నారు, అసలు ఆంధ్రాలో ఏమవుతుంది, ఎవరు వస్తారు, ఏం జరగబోతుంది అని చెప్పేసి. లాస్ట్ 10 yearsగా మనం చూస్తే 2 గవర్నమెంట్స్ ఉన్న 2 మెయిన్ పార్టీస్ గవర్నమెంట్స్ ఫామ్ చేశాయి, వాళ్ళ రెస్పెక్టివ్ టర్మ్స్ కంప్లీట్ చేశాయి. సో ఏం జరిగింది అండ్ అల్టిమేట్లీ ఎప్పుడైనా ఏ ఎలక్షన్ అయినా అనాలిసిస్ చేయడానికి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, సోషల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, దెన్ లోకల్ ఇష్యూస్ కానీ, అట్లా ఏదో ఒక దాని మీద బేస్ అయి ఉంటుంది. లైక్ కర్ణాటకలో బీజేపీ ఎందుకు పోయింది అని అంటే ఫస్ట్ కరప్షన్ అని చెప్పగలుగుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ యాంటీ ఇంక్యుంబెన్సీలో ఎలా పోయినారు అని అంటే 1, 2, 3 అలా. సో ఏపీలో ఏమవుతుంది అని అంటే ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్. ఆన్ వాట్ బేసిస్, మెయిన్ ఇష్యూస్, ఏ ఇష్యూస్ బేసిస్ మీద ఎలక్షన్ జరిగింది అనేది చెప్పడమే చాలా ఆసక్తికరమైన ఆస్పెక్ట్ అయిపోయింది అనమాట ఏపీ అనాలిసిస్లో. ఓకే, సో అంటే వీళ్ళు చెప్పేది కరెక్ట్ కాదంటారా, లేకపోతే ఆ మ్యాజిక్ ఫిగర్ అనేది రాదంటారా? మేబీ దీస్ ఆర్ ఆల్ ప్రెడిక్షన్స్. వెదర్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ వర్కౌట్ అయిందా లేదా అని చెప్పేసి జనాలు ఓపెన్గా చెప్పారు అని. ఐ వుడ్ లైక్ టు సే వెదర్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ సైలెంట్ ఒపీనియన్ అనేది ఎప్పుడు ఇంకంబెంట్ గవర్నమెంట్కి యాంటీ ఉంటుంది. బట్ ఏపీ పీపుల్ అన్ప్రెడిక్టబుల్. లాస్ట్ టైం దే హ్యావ్ గివెన్ వెరీ స్క్యూడ్. ఈసారి స్క్యూడ్ అనేది పాసిబుల్ కాదనేది మేము చెప్తామన్నమాట. ఎలాగా అంటే కాంగ్రెస్కి ట్రెడిషనల్ పాకెట్స్ ఉన్నాయి, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఉమెన్ ఆర్ బ్యాకింగ్ దెమ్, మైనారిటీస్ ఆర్ బ్యాకింగ్ దెమ్ ఆన్ వెల్ఫేర్ స్కీమ్స్.
అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ రిలేటెడ్ ఇవి నడిపి చాలా గవర్నమెంట్స్ ఫస్ట్ టర్మ్ యాంటీ ఇంక్యుమెన్సీని చాలా ఈజీగా రైడ్ చేయగలిగాయి. సో ఒక రకంగా వైఎస్ఆర్సీపీ సైడ్ నుంచి చూస్తే వెల్ఫేర్ స్కీమ్స్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ టాప్ 3 ఇష్యూస్ ఆన్ విచ్ దే హ్యావ్ ప్రొజెక్టెడ్ దెమ్సెల్స్. వాళ్ళు మేము సంక్షేమ పథకాలు ఇవ్వడంలో మమ్మల్ని బీట్ చేసే వాళ్ళు లేరు, మాకు సాటి లేరు అని చెప్పేసి వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ఓట్ బ్యాంక్ని సంపాదించుకోగలిగారు. ఉన్న ఆ కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ని హోల్డ్ చేయగలుగుతారు. సో అంటే ఇప్పుడు మీ అనాలిసిస్ ప్రకారం ఏ పార్టీ రావచ్చు అంటారు, ఏ పార్టీ రాలేదంటారు, దేనికి ప్లస్ ఏంటి, దేనికి అంటే ఇప్పుడు ఇంతమంది ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే ఇంతమంది ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే సమ్ ఏదో విషయాలను చూసి ఇస్తారు. నాకు కూడా ప్రిడిక్షన్ ఉంది. సో మీ ప్రిడిక్షన్ ఏంది అంటే దేనికి ప్లస్ అనుకోవచ్చు, దేనికి మైనస్ అనుకోవచ్చు ఒకసారి? ఇప్పుడు ఇక్కడ వైసీపీకి ఎందుకు జనాలు ఎంత ఆసక్తి నేను ఒక బేసిక్ ఇది ఇస్తాను. ఒకటి ఏంటంటే సీట్ షేర్. ఒకటి సీట్ షేర్ అంటే ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది. నెక్స్ట్ ఓట్ పర్సంటేజ్. ఓకే. షేర్ ఎవరికి ఎన్ని రాబోతున్నాయి. సో ట్రెడిషనల్ కాంగ్రెస్ పాకెట్స్ ఉన్నాయి, దే ఆర్ బ్యాకింగ్ వైఎస్ఆర్సీపీ, ఇట్ ఈస్ పాసిబుల్ అంటిల్ అండ్ అన్లెస్ దే హ్యావ్ సైలెంట్లీ ఓటెడ్ ఫర్ టీడీపీ. ఓకే. బట్ అంత నెగిటివ్ అయితే వైసీపీ చేయలేదనేది మా అనాలిసిస్ అనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే ప్రజలకి దాన్ని ఏమంటారు, ప్రజలకు సంబంధించి వాళ్ళకి కావాల్సినవి వాటిని దాంట్లో వెల్ఫేర్ స్కీమ్స్ యాక్చువల్లీ రీచ్ అయ్యాయి, టచ్ అయ్యాయి. ఓకే. దీన్ని డెఫినెట్గా వేరే లెవెల్లో ఇంప్లిమెంట్ చేయగలిగారు వైఎస్ఆర్సీపీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫస్ట్ ఇది వీళ్ళకి పాజిటివ్ దీంట్లో వైసీపీకి. ఓకే. వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో. ఎందుకంటే టీడీపీ అంత రోబస్ట్గా అంత పకడ్బందీగా ఎప్పుడూ చేయలేదు. ఓకే. సంక్షేమ పథకాలు అందించడంలో కానీ అందులో ఒక ట్రాన్స్పరెన్సీ అంటే ఓపెన్గా చేయడం కానీ అకౌంటబిలిటీ తీసుకొని అలాగా ఆ విషయంలో దే హ్యావ్ పాజిటివ్ పాయింట్స్. ఓకే. ఎందుకంటే కొన్ని సెక్షన్స్ ఆఫ్ డెమోగ్రఫీ అసలు టీడీపీని నమ్మే పరిస్థితిలో కూడా లేవు. రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ హ్యావ్ సీన్ ఎ డిఫరెంట్ ఇది కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ జగన్ ఎస్పెషల్లీ, అండ్ జగన్ రెప్లికేటెడ్ వైఎస్ఆర్ మోడల్. ఓకే. సో ఇట్ వర్క్డ్ అంటాం మేము. నా అనాలిసిస్ ప్రకారం ఇట్ వర్క్డ్ అండ్ ఇట్ విల్ గివ్ దెమ్ ఎడ్జ్ ఇన్ మోర్ ప్లేసెస్ అండ్ ఇట్ విల్ దే మే గివ్ మోర్ సర్ప్రైజెస్ ఆల్సో. ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. అండ్ ఓవరార్కింగ్గా సమ్ పాలిటిక్స్ ఆర్ గోయింగ్ ఆన్, వీల్ డిస్కస్, మనం అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ సీట్ షేర్ దీంట్లో నేను ఏమంటానంటే 65 to 70 or 72 ఈచ్ ఆఫ్ దెమ్కి వస్తాయి. ఓకే. వైసీపీకి వస్తాయి, అలయన్స్కి వస్తాయి. 60 నుంచి 70 సీట్లు డెఫినెట్లీ ఒక 65 to 70. ఓకే. ఆ మిగిలిన ఆ 30 to 45 సీట్స్ దీంట్లో అంటే ఇక్కడ ఇది ఎంత అవుతుంది టోటల్ 130 to 140. అవును. సో ఆ మిగిలిన ఈ డిఫరెన్స్లో దేర్ విల్ బి టఫ్ ఫైట్, కీన్ కంటెస్ట్ ఆర్ దెర్ విల్ బి సర్ప్రైజెస్, అవన్నీ ఇందులోనే ఉంటాయి. ఓకే. ఈవెన్ ఓట్ పర్సంటేజ్ షేర్లో కూడా ఓట్ పర్సంటేజ్ షేర్ ఇద్దరికి ఈజీగా 45 ఆర్ 43 to 45 ఈజీగా టచ్ అవుతాయి. ఓకే. స్క్యూడ్ రాదు అంటాం మేము. ఒకరికి 53 వచ్చేసి 58 వచ్చి 42 లేదా అట్లా స్క్యూడ్ అవ్వడం అట్లా ఉండదు. ఇద్దరికి పక్కా 43 to 45 అంటే 86 to 90. ఓకే. సో మిగిలిన 10 to 14% అంటే ఓట్ చేసిన వాళ్ళలోనే, ఇది నాట్ టోటల్ ఎలక్షన్స్, ఓట్ చేసిన వాళ్ళలో. So these differences are going to decide the outcome. 10 to 14 seats. This is percentage. Yeah, 10 to percentage share. Seats అయితే 35 to 40. ఓకే. 35 to 40 కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ మోర్ ఆర్ లెస్ ఇంత ఒక ప్లస్ ఆర్ మైనస్ 5% 5 అని వేసుకున్నా కూడా 5% అవసరం లేదు, 5 వేసుకున్నా కూడా దిస్ షుడ్ వర్క్ అనేది మా ఒపీనియన్. సో మరి 35 to 40 ఇటు టీడీపీకి పడ్డట్ట, వైసీపీకి పడ్డట్ట? ఇదే ఇక్కడ సే సపోజ్ పీకే ఫ్యాక్టర్, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ప్రాపర్గా వర్కౌట్ అయ్యి కన్సాలిడేట్ అయితే అలయన్స్కి మోర్ ప్రాబబిలిటీ ఉంది. సో నేను ఈ ప్రాబబిలిటీ నేను చెప్పగలను, అలయన్స్ హ్యాస్ మోర్ దాన్ 75% ప్రాబబిలిటీ. ఓకే. అంటే ఇట్ సీమ్స్ ఆర్ ఇట్ అపియర్స్ దట్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ హ్యాస్ వర్క్. ఇదేంటి అంటే దిస్ ఈస్ 10 years ఆఫ్ హిజ్ లైఫ్. ఓకే. అది జనాలకు కనపడింది, చూశారు, ఇది వర్కౌట్ అయింది అనేది ఒకటి. దీని ప్రాబబిలిటీ ఇది. దెన్ అంటే ఇది అవ్వలేదు అన్నదానికి 25% ప్రాబబిలిటీ. ఓకే. సో దిస్ విల్ డిసైడ్ ఇది అంట నేను.
అంటే ఈ 65 to 70లో మేజర్ టీడీపీ వాళ్ళు చేసేవే, వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్స్, వాళ్ళ ట్రెడిషనల్ పాకెట్స్, ఇవన్నీ వాళ్ళు రీక్లెయిమ్ చేసుకుంటారు. ఓకే. సో ఈ అడిషనల్ గా వీళ్ళు గ్యాంబుల్ చేసింది అవే కదా. 21 జనసేనకి ఇచ్చారు, 10 బీజేపీకి ఇచ్చారు, 32 అదే 31 31. సో అవి ప్లస్ వీళ్ళవి కొన్ని చోట్ల వైసీపీ ఆల్రెడీ 5-year టర్మ్ ఆర్ 10-year టర్మ్ చేసి కొన్ని చోట్ల ఫైట్ ఇస్తున్న ప్లేసెస్. ఓకే. ఎందుకంటే ట్రెడిషనల్ పాకెట్స్ ఉన్నాయి ఏపీలో. ఎన్ని అంటే 55 to 60 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఆర్ కాంగ్రెస్ ట్రెడిషనల్ పాకెట్స్. ఓకే. అంటే ఇక్కడ 2004 నుంచి ఇప్పటిదాకా ఈ ఎలక్షన్స్ ముందు వరకు టీడీపీ అసలు రాని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఈ అనాలిసిస్ నేను చేశాను. సో దిస్ ఈజ్ ట్రెడిషనల్ కాంగ్రెస్ బేస్ అంటాం. ఓకే. అంటే మధ్యలో ఆ వేవ్లో 2009లో పీఆర్పీకి వచ్చినవి 6-7 ఉన్నాయి అంతే వీటిల్లో. ఓకే. బట్ మిగిలినవన్నీ 2004 నుంచి ఇప్పటిదాకా టీడీపీ రానివి, ఇప్పటి వరకు ఈ రోజు వరకు. ఓకే. సో అక్కడ గెలిస్తే కాంగ్రెస్ అన్న గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచింది అంతే. దిస్ ఈజ్ ట్రెడిషనల్ పాకెట్ అంటాం. కానీ టీడీపీ వాళ్ళు ఏమైంది, టీడీపీ ట్రెడిషనల్ పాకెట్ లేదా అంటే ఉంది. టీడీపీ వాళ్ళు ట్రెడిషనల్ పాకెట్ ఎక్కడ లూజ్ చేసుకున్నారు అని అంటే, వాళ్ళు 2018లో జరిగిన ఈవెంట్స్, నేషనల్ ఆస్పిరేషన్స్తో సిబిఎన్ నెగ్లెక్ట్ చేయడం, కాంగ్రెస్ వెళ్ళి కలవడం, సో ఇట్ వెంట్ ఆల్ అగేన్స్ట్ హిమ్. సో అప్పుడు వెళ్ళాయి ట్రెడిషనల్ ఓట్స్ ఆఫ్ టీడీపీ. అంటే అట్లాంటి సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు జగన్ మీద అంత యాంటీ ఏం లేదు. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ కాలింగ్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్, అది ఇది ఇట్ హాస్ నాట్ పర్కులేటెడ్ ఇన్ టు గ్రాస్ రూట్స్. అంటే కింద వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు అందుతున్న వాళ్ళు అలా చూడట్లేదు. ఓకే. మా అనాలిసిస్ ప్రకారం అది. సో అందుకు వీళ్ళకి ఎడ్జ్ ఉండొచ్చు జగన్కి. అండ్ పీకే టీడీపీకి వస్తే టీడీపీకి ఎడ్జ్ వచ్చే ఛాన్స్ ఇదే. టీడీపీ వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్స్ అన్ని వెనక్కి తెచ్చేసుకొని దే షుడ్ గివ్ మెనీ సర్ప్రైజెస్. ఓకే. లాస్ట్ టైం 151 వచ్చాయండి. సో ఈజ్ 151 పాసిబుల్ ఫర్ టీడీపీ టు గెట్ నౌ? జస్ట్ ఊరికే హైపోథెటికల్ గా ఓకే. పాసిబులా? కాదు. అర్థమవుతుంది కదా. సో 121, 111, 101 అట్లా. సో ఈ పాకెట్స్ అన్ని వాళ్ళు ఛాలెంజ్ చేసేవే కదా. అంతే కదా. సో అది ఎటుపోతుంది అది అనేది మనం చెప్పడం కష్టం. ఓకే. ఇట్ ఈస్ వెరీ ఇది. అండ్ బట్ మోర్ పీపుల్ ఆర్ కన్సర్న్డ్. అది ఐ డోంట్ నో, దెర్ ఈస్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ బెట్టింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఏపీ. ఇట్ ఈస్ ఓపెన్. సో అట్లా అంటే పాలిటిక్స్ని అసలు మనం 30 yearsగా కొంతమంది నాయకులని ఎన్నుకుంటూ వస్తున్నాం. సో ఎలాంటి రాజకీయాలకు మనం తావిస్తున్నాం, ఎలాంటి రాజకీయాలు మనల్ని శాసిస్తున్నాయి అనేది జనాలు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అని అంటానంటే, ఇప్పుడు ఈరోజు బీజేపీ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ప్లేయింగ్ ఎ సేఫ్ గేమ్. చంద్రబాబు నాయుడుతో అలయన్స్లోకి ఎందుకు వచ్చింది అని అంటే, వైసీపీ ఎలాగూ సపోర్ట్ చేస్తుంది అన్అఫీషియల్గా అయినా సరే బీజేపీకి. సో అఫీషియల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేస్తే అన్ని సీట్స్ మాకు సపోర్టే. సో దిస్ ఈజ్ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటి పరిస్థితులకి వచ్చింది, ఇచ్చాము, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓకే. ఇక్కడ దీస్ ఆర్ మారల్ క్వశ్చన్స్ అంటాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. నెక్స్ట్ మెయిన్ ఇదే అంటున్నాను నేను, ఈ బీజేపీ ఫ్యాక్టర్ ఆర్ అలయన్స్ ఫ్యాక్టర్ ఏంటి అని. సో మా అబ్జర్వేషన్స్, మా మేజర్ అబ్జర్వేషన్స్, నేను చేసిన అనాలిసిస్లో ఏంటి అంటే, జనసేన వాజ్ అండ్ విల్ బీ ద క్రూషల్ ఫ్యాక్టర్ ఇన్ ఏపీ పాలిటిక్స్. ఓకే. ఇప్పుడు వాళ్ళు గెలిచినా గెలవకపోయినా వాళ్ళు అప్పుడు, ఇప్పుడు, ఇంకా ఫ్యూచర్లో కూడా కొంత టైం దే విల్ బీ స్టిల్ రెలవెంట్ అండ్ క్రూషల్. ఎందుకు అనంటే, నేను ఫ్రమ్ ద బేసిస్ 2 మేజర్ క్యాస్ట్లు పొలిటికల్ రిప్రజెంటేషన్ కోసం చేసుకున్న అట్మాస్ఫియర్ ఏపీ పాలిటిక్స్, దాంట్లో ఒక 3rd క్యాస్ట్ ఒక పొలిటికల్ రిప్రజెంటేషన్ కోసం అని బయటకు వచ్చింది. ఓకే. అందుకే దే విల్ రిమైన్ క్రూషియల్. ఎందుకంటే వాళ్ళు దే విల్ హ్యావ్ టు అచీవ్ దట్. అది అవ్వకుండా వీళ్ళు వెనక్కి వెళ్ళరు. అందుకే వీళ్ళు క్రూషియల్ ఫ్యాక్టర్గా ఉంటారు కూడా. ఓకే. ఇప్పుడు కూడా వీళ్ళే క్రూషియల్ ఫ్యాక్టర్ ఈ ఎలక్షన్లో కూడా. ఇక్కడ మేజర్ అబ్జర్వేషన్స్ ఏంటంటే, 2 ఏళ్ళు ముందే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మేము అలయన్స్లో వస్తున్నామని, ఫస్ట్ నుంచి బీజేపీ అసలు అలయన్స్లోకి వస్తుందా రాదా అనే ప్రస్తావన మీద చాలా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఒకే ఒక్క వ్యక్తి మాత్రం బీజేపీ వస్తుంది అని చెప్తూ తిరిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే ఏంటి? దిస్ ఈజ్ ఎ ప్రొజెక్షన్ దట్ పవన్ కళ్యాణ్ బీజేపీని తీసుకొని అలయన్స్లోకి తీసుకొచ్చాడు
అంటే బీజేపీ ఈజ్ బ్యాకింగ్ జనసేన. ఇట్లాంటి ఒక పర్సెప్షన్. ఎందుకు ఆ పక్క చూస్తే 4.5 ఏళ్ల వరకు చంద్రబాబు నాయుడు గారు నెవర్ హ్యాడ్ అగైన్ గుడ్ రిలేషన్స్ విత్ బీజేపీ. అవును, అలాంటిది స్కోప్ లేకుండింది. బట్ సడన్గా అలయన్స్ ఫామ్ అయిపోయింది. బట్ ఇట్ ఈస్ బ్యాన్డ్ ఆన్ జిఎస్పీ. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ని బ్యాక్ చేస్తూ వస్తున్నట్లు పర్సెప్షన్ ఇది. అందుకే వీళ్ళు గెలిస్తే వీళ్ళ గేమ్ చేంజర్స్. ఎవరు? జేఎస్పీ. అంతే. అంటిల్ అండ్ అన్లెస్ వీళ్ళకి 90 వచ్చి ఇండిపెండెంట్గా 90-95 టీడీపీకే వస్తే తప్ప. అలా కాకుండా జనసేన వచ్చే నెంబర్స్ కూడా క్రూషియల్ అయితే టీడీపీకి. క్యాన్ దేర్ బి ఎనీ అదర్ కండిషన్స్ ఫ్రమ్ బీజేపీ సైడ్ జనసేనలో ఎవరికైనా ఏమని ఇవ్వాలి ఏంటి అని? ఇది అండి రాజకీయం. దీన్ని అనాలిసిస్ చేయాలి, ఓకే, దీన్ని చేయాలి. సో దేర్ ఈజ్ అ గేమ్ చేంజర్ హైడింగ్ ఓకే, పవన్ కళ్యాణ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ అబ్జర్వేషన్ మాది. సో వీళ్ళు ఒకవేళ వీళ్ళ నెంబర్స్తో వీళ్ళు ఫామ్ చేయగలిగి ఒక 1 year సీఎం అడిగినా కూడా సీఎం, ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. ఓకే, దే హ్యావ్ దేర్ అన్నామలై ఆల్రెడీ ఇన్ ఏపీ అన్నట్లు. అంత క్లోజ్ ఉంది బీజేపీ ఏపీలో. సో దట్ ఈస్ ద గేమ్ ఆఫ్ బీజేపీ కమింగ్ ఇన్ టు దిస్ అలయన్స్. ఓకే, దే హ్యావ్ నథింగ్ టు లూజ్. వాళ్ళకి పోగొట్టుకోవడానికి ఏం లేదు ఇక్కడ. అవును, ఏదైనా వస్తే గెయినే. అంతే. ఇప్పుడు ఇఫ్ గాడ్ ఫర్బిడ్ వీళ్ళు ఫెయిల్ అయ్యి ఇదంతా వర్కౌట్ అవ్వకపోతే వాళ్ళు వెళ్ళి ఇంకో అన్నామలని ఎత్తుక్కుంటారు కావాలంటే బీజేపీ. బట్ స్టిల్ పీకే మే బీ రెలవెంట్ అండ్ విల్ బీ రెలవెంట్ అంటే, ఎందుకంటే ఈ థర్డ్ పొలిటికల్ ఫ్రంట్ కోసం, ఆ రిప్రజెంటేషన్ కోసం ఏదైతే థర్డ్ క్యాస్ట్ ఒకటి ఇవాల్వ్ అయి చూస్తున్నారో ఇట్ విల్ వర్కౌట్ ఎవెన్చువల్లీ ఎట్లయినా. ఓకే, పాలిటిక్స్ అంటే అదే, రిప్రజెంటేషన్ కోసం చూసేవాళ్ళు ఆ రిప్రజెంటేషన్ని ఎట్లా యూజ్ చేసి ఎట్లా రాజకీయాలు చేయడం అని. సో దీస్ ఆర్ ద మేజర్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు చెప్పు. వైసీపీ సైడ్ నుంచి పాజిటివ్స్ ఏంటి అని అంటే, మనం డిస్కస్ చేసుకున్నట్లు వెల్ఫేర్ స్కీమ్స్లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఉమెన్, ఇది చాలామంది చెప్తున్నారు, విత్ ఫిగర్స్ ఆల్సో దే ఆర్ గివింగ్ దిస్. ఉమెన్ ఎట్లా బ్యాక్ చేశారు వైఎస్ఆర్సీపీని అని. ఎస్పెషలీ వెల్ఫేర్ స్కీమ్స్, ఆసరా, అమ్మఒడి, నెక్స్ట్ మైనారిటీస్ టు an extent or more than to an extent where they will support TDP, then reserved constituencies. These are traditional vote bank of Congress. వీళ్ళు టీడీపీకి వేయచ్చు కదా అని అంటే మేము రిస్క్ చేయలేము అంటారు. ఓకే, మాకు వస్తున్నాయి, ఒకప్పుడు వచ్చేది కాదు ఇప్పుడు వస్తున్నాయి, నేను రిస్క్ చేయలేను అంటారు. సో దీస్ ఆర్ దోస్ పాకెట్స్. వీళ్ళందరూ సాలిడ్గా దే ఆర్ బిహైండ్ వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉండొచ్చు అంటే, తెలంగాణలో మనం ఇంతకుముందు చర్చించుకున్నట్లు చెరిసగం ద మోస్ట్ ప్రాబబుల్ ఇది దట్ ఐ హ్యావ్ సీన్ ఆన్ తెలంగాణ ఈజ్ దిస్. 0-9 7 to 9. ఓకే, అంతే. ఒకటి ఎంఐఎం. ఓకే, స్వీట్ అండ్ షార్. దిస్ ఈజ్ అబౌట్ తెలంగాణ. మేబీ ఒక ట్రెండ్ ఇట్లా అటు అవ్వచ్చు కానీ, బట్ నో బడీ మే వెంచర్ ఇన్ టు డబుల్ డిజిట్. ఓకే, మోస్ట్ ప్రాబబులీ. అండ్ ఇది నేషనల్ అండి. నేషనల్లో బీజేపీ యాజ్ వీ హ్యావ్ టోల్డ్ 330 to 360 అండ్ 370 ఈజ్ ఆల్సో పాసిబుల్. ఎందుకు అనంటే దిస్ ఈజ్ ఓన్లీ 2.7% డిఫరెన్స్ అంతే ఆన్ ద ఓట్స్ పోల్. సో దేర్ మ్యాజిక్ ఫిగర్ ఆఫ్ 370 క్యాన్ బి అచీవ్డ్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. మరి ఇండియా కూటమి 290 డెఫినెట్ గా మాకు వస్తుందని చెప్పేసి ఈ రోజు మల్లికార్జున ఖర్గే చెప్పడం అనేది. ఇండియా కూటమికి 290 వస్తుంది అని చెప్పగలిగితే బీజేపీలో ఎవరైనా వచ్చి మాకు ఖచ్చితంగా 415, 420, 430 వస్తాయని చెప్పిండాలి ఈ పార్టీకి. ఓకే, ఇది నిజమైంటే ఒకవేళ. సో ఇలాంటివి జరగలేదు కాబట్టి ఇది కూడా నిజం కాదు. సింపుల్. ఓకే, అంటే పర్సెప్షన్ బిల్డ్ చేయడం కదా వీళ్ళకి వచ్చింది. అంటే ఇప్పుడు మోడీ మీద ఏమైనా వ్యతిరేకత రాలేదనుకోవచ్చా? మోడీ మీద వ్యతిరేకత వచ్చింది, యాంటీ ఇంక్యుమెన్సీ వాజ్ దేర్, బట్ ఎవరున్నారు అక్కడ క్యాపిటలైజ్ చేసుకోవడానికి? మొన్న డిసెంబర్లో ఇక్కడ కాంగ్రెస్ ఒకవేళ అలాంటి పరిస్థితులు లేకపోయింటే మిస్ అయ్యింది అది. మళ్ళీ కేసీఆర్. సో అక్కడ ఒకరు పోగొట్టుకుంటున్నారంటే ఒకరు గెయిన్ చేస్తున్నారు. సో ఆ గెయిన్ చేసే వాళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉండాలి, రెడీగా ఉండాలి, వాళ్ళు గేమ్లో ఉండాలి. ఇక్కడ కాంగ్రెస్ ఆర్ ఇండియా అలయన్స్కి ఆ పరిస్థితి లేదు. చాలా నెగిటివ్ ఇది ప్రొజెక్ట్ చేసి అరవింద్ కేజ్రీవాల్ ఇష్యూ ఎవ్రీథింగ్ వీళ్ళు అలా ప్రొజెక్ట్ చేసి పర్సెప్షన్ డెఫినెట్లీ అది వర్కౌట్ అయింది యాంటీ ఇంక్యుమెన్సీని కూడా బీట్ చేయడానికి.
ఓకే. బట్ వేవ్ లాగా అయితే కాదు. అందుకే ఇట్ ఈస్ 400 అనేది సాధ్యం కాదు. దిస్ ఈజ్ పాసిబుల్ ఫర్ అలయన్స్, ఎన్డీఏ అలయన్స్. వీళ్ళు మిగిలిన షేర్ దట్ 150 to 180 అది ఏదైతుందో దట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఈ కొన్ని చోట్ల ఎక్కడైతే యాంటీ ఇంక్యుమెంట్స్ ఉందో కొన్ని చోట్ల వీళ్ళు క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. ఓకే. కొన్ని చోట్ల ఎందుకంటే రాజస్థాన్లో కొన్ని చూసాం, కర్ణాటకలో కొన్ని వస్తున్నాయి, తెలంగాణలో యాడ్ అవుతాయి, అలా కొన్ని వస్తాయి కానీ బట్ అవి సరిపోవు, ఆ నెంబర్లు ఇనఫ్ ఉండవు. ఫైన్. దిస్ ఈజ్ అబౌట్ సెంట్రల్. సో ఒకవేళ ఏపీలో జగన్ వచ్చిందంటే టీడీపీ పరిస్థితి ఏంది, టీడీపీ వస్తే జగన్ పరిస్థితి? ఇది ఈజీ. ఇఫ్ అలయన్స్ విన్స్, సో అది ఎవ్రీబడి నోస్ ఎవరు సీఎం అనేది చంద్రబాబు నాయుడు గారు. సో నెక్స్ట్ ఇంకా మెయిన్ పోర్ట్ఫోలియోస్ దాంట్లో కాపుస్ ఎంత పొలిటికల్ రిప్రజెంటేషన్ వస్తుంది అనేది ఇట్ విల్ బికమ్ వన్ మోర్ గేమ్ చేంజర్. అది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ సిబి చంద్రబాబు నాయుడు గారు. ఓకే. వాట్ విల్ హ్యాపెన్ టు జగన్ అనేది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ బీజేపీ. అంతే. సో మొత్తానికి ఇది అంటే ఇద్దరు ఈక్వల్లీ వర్నలబుల్. ఇప్పుడున్న పరిస్థితులు ఇద్దరు వీకే, ఇద్దరి మీద ఇది ఉన్నాయి, జస్ట్ బెయిల్ తీసేస్తే అయిపోతుంది అంతే. సో ఇట్ ఈస్ నాట్ అవల్ లైక్ కొత్త కేసు పెట్టాలి, మళ్ళీ ఏదో ఇన్వెస్టిగేషన్ చేయాలి, వారెంట్లు తెచ్చుకోవాలి, ఏం అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చినా ఇక్కడ జైలుకి వెళ్ళడం, ఇక్కడికి వచ్చినా అక్కడ జైలుకి వెళ్ళడం, అది ఏమవుతుందో తెలియదు కదా. అదంతా ఇట్ ఈస్ ద గేమ్ దట్ అదే మనం అనలైజ్ చేయాలి అని అంటానండి. రాజకీయం చదవడం అని అంటే నెంబర్లు చెప్పడం పెద్ద ఇదేం కాదు. నెంబర్లు చెప్పే చేదోటి నా ప్రెడిక్షన్ కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, దానికి ఒక ప్రాబబిలిటీ ఉంటుంది అంతే. కానీ ఎందుకు జరుగుతోంది, ఏం జరుగుతోంది, అది మంచిగా చెడా ఏంటి అనేది అది చూసుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు కూడా జనాలని టచ్ చేస్తాయి, డైరెక్ట్గా అయినా సరే ఇండైరెక్ట్గా అయినా సరే. ఇది నిజం, నేను చెప్పినా ఎవరు చెప్పినా ఇది నిజం అంతే. అందుకు మనం స్టడీ చేసేటప్పుడు అది స్టడీ చేయాలి, ఏం చేస్తున్నాయి, ఎలా చేస్తున్నాయి, ఏంటి అని. ఎగ్జిట్ పోల్స్ హడావిడి అది చూసినప్పుడు కూడా అదే అనిపించింది. చాలా ఇట్లా అట్లా మీరు చెప్పినట్లు 290 ఇట్లాంటివన్నీ పాసిబుల్. మేము యూపీకి అనాలిసిస్ చేసినప్పుడు మేము చాలా చూసాం. ఇవన్నీ పర్సెప్షన్ బిల్డ్ చేయడానికి, ఒపీనియన్ షేప్ చేయడానికి, దీస్ ఆర్ ఆల్ టెక్నిక్స్. ఇవన్నీ కూడా టెక్నిక్సే, దీంట్లో భాగంగా ఇది. బట్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మెయిన్గా అండ్ వేరే ఇవి కూడా మనం ఇలా డిస్కస్ చేసుకున్నాం. చూద్దాం, చాలా అయితే తెలిసిపోతుంది, రేపు ఈ టైంకి తెలిసిపోయి ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తానికి ఇది అంటే అసలు ఈ సర్వేలు ఎందుకు, దేని బేస్ మీద చేయాలి, అసలు దేని బేస్ మీద చేస్తే బాగుంటుంది, ఈ ప్రిడిక్షన్ ఎంతవరకు నిజమవుతాయి అనే విషయాలు కూడా భరత్ భూషణ్ గారితో తెలుసుకున్నాం. సో మొత్తానికి ఇటు దేశంలో కావచ్చు, ఏపీలో కావచ్చు, తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో కూడా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి మీరు అనుకుంటే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.